హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుకుంటారు. ఇక ఇంట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా అంతగా అనుకూలిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఫలితాలు అనేవి సాధిస్తారు. ఇక ఉద్యోగులకు ఉద్యోగాల్లో ఉన్నతి అనేది ఏర్పడుతుంది. చేసిన పొరపాట్లను సర్దిద్దుకోవడంలో ఈరోజు మీరు సఫలమవుతారని చెప్పవచ్చు. సినీ రంగం వారికి కళాకారులకు మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ధనాదాయం బాగున్న వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. వివాహ ప్రయత్నాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రగతి అనేది లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సహచరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగం వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు స్థిరాస్తి లాభాలు కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.